హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం నేను డైరెక్ట్ మెజర్మెంట్ టాప్ తీసుకొని ఎలా అయితే కటింగ్ చేసుకోవాలనే ప్రాసెస్ మీకు నేర్పిస్తున్నానండి. ఈ క్లాస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మెజర్మెంట్ లేకుండా టాప్ ఎలా అయితే కట్ చేసుకుంటామో ఈ వీడియోలో క్లియర్గా చూడండి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూసారంటే, మీకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు టాప్ ఎలా కట్ చేసుకోవాలనే ప్రాసెస్ అర్థమవుతుంది. ఫిట్టింగ్ టాప్ మనం ముందుగా తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ ఫిట్టింగ్ టాప్ తీసుకోండి ఒకటి. దీనికోసం ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి చూడండి, ఇలా ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చున్నారు. ఈ 2 మీటర్స్ మనకి బ్యాక్ పార్ట్ ఏమో ప్లెయిన్గా ఇచ్చున్నారు. చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చి ప్లెయిన్గా ఇచ్చున్నారు ఈ టాప్ని. దీన్ని మనము ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి ఇచ్చేస్తున్నారండి. ఇలా ఇవి హ్యాండ్స్కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ సైడ్కి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. సపరేట్గా 2 పార్ట్స్గా ఇచ్చున్నాడు కాబట్టి చూడండి, మనం ముందు ఈ ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా మెటీరియల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక స్టిచ్చింగ్ వేసి ఉంటారు. ఈ స్టిచ్చింగ్ ఓపెన్ చేసేసేయండి. చాలామంది నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొత్తగా ఇప్పుడు న్యూ లెర్నర్స్ ఏం చేస్తారంటే, ఈ రెండు ఇదిగోండి, ఈ రెండు ఇలా వేసేస్తున్నారు. మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే స్టూడెంట్స్, ఇదిగోండి ఈ ప్రకారంగా మీరు ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాక ఇవి 2 ఫోల్డింగ్స్గా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తున్న బట్టి ఈ డిజైన్ ఎలా ఉందో మీరు తెలియకుండానే ఈ రెండు ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తాయి, సరిగా రాదు. మనకి ఇక్కడ ఇచ్చిన జాయింట్ కనుక మీరు ఓపెన్ చేసేసుకొని సపరేట్ చేసేసుకున్నారంటే, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఊరికే జస్ట్ లూజ్ కుట్టు ఒకటి కుట్టుంటారు. దీన్ని ఇలా తీసేసారంటే సెంటర్ పాయింట్ జాయింట్ ఉంది, అది ఓపెన్ అయిపోయి 2 పార్ట్స్ కిందగా డివైడ్ అయిపోతాయి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసేయాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇదిగోండి ఇది ఫ్రంట్ తీసుకోవాలి మనము, ఇది బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇలా చూస్తున్నారా? ఇప్పుడు మీరు ఎంత కావాలో బ్యాక్ పార్ట్ తీసుకొని మిగిలింది హ్యాండ్స్కి తీసుకోవాలి. దీంట్లోనే చాలామందికి ఇదే డౌట్ అండి, ఏంటంటే ముందు లైనింగ్ కరెక్ట్గా కట్ చేసేస్తారు, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా డిజైనర్ ఇచ్చుంటారు కాబట్టి మీరు 2 ఫోల్డింగ్ చేసేసి కట్ చేసేస్తారు కదా. అలాంటప్పుడు డిజైన్ అనేది ఏ విధంగా ఇచ్చుంటారు, అప్ అండ్ డౌన్స్ ఇచ్చుంటారు. అలా చేయకూడదు. ఈ ప్రాసెస్ రాంగ్ వే అండి. ఇది మన కరెక్ట్ వే. ఓపెన్ చేసిన తర్వాత సపరేట్గా తీసుకోవాలి. ఇదిగోండి మనకి ఇచ్చిన ఫ్యాబ్రిక్ని మనం సపరేట్ చేసి ఇలా పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు దీనికోసం నేను సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. ముందు లైనింగ్ మీద కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకొని, ఈ టాప్ మన కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది కదా, ఈ కరెక్ట్ ఫిట్టింగ్ టాప్ తీసుకొని మనం దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనము మెజర్మెంట్ అనేది డయాగ్రామ్ వేసుకుందాము. చూడండి, దీనికోసం నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. సిల్క్ తీసుకున్నానండి, సిల్క్ తీసుకున్నాను 2 మీటర్స్. దీన్ని ఇప్పుడు మనము ఫోల్డింగ్ చేసుకుందాం. చూస్తున్నారా? హైట్ తక్కువ అమ్మాయి కాబట్టి నేను కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి నేను 1.5 తీసుకున్నాను. 1.5 తీసుకొని నేను వేసే ప్యాటర్న్ చూడండి, మనకి ఇలా వేసుకుంటే ఈ ఫోల్డింగ్స్, ఈ అంచులు ఉన్నాయి చూస్తారా, ఈ అంచులు 2 కలుపుకొని మనం నార్మల్గా ఎలా వేసుకుంటామంటే ఈ 2 అంచులు కలిపేసి ఇలా ఫోల్డింగ్ వేసుకుంటాం కదా. మనకి లెంత్ కొంచెం తక్కువ వచ్చేసింది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా నేనైతే హాఫ్కి ఫోల్డింగ్ వేసుకున్నాను. అంటే ఇలా 2 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఇదిగోండి ఇది ఒక లేయర్, ఇది ఒక లేయరు. 2 ఫోల్డింగ్ వేస్తున్నాను కదా. 2 ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇది ఈ విధంగా అయితే డబల్ ఫోల్డింగ్ అంటే 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. చూసారా? ఇలా మీకు ఎంత కావాలో కరెక్ట్గా అంతే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చూస్తున్నారా? ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని నాకు ఎంత క్లాత్ కావాలో అడ్జస్ట్మెంట్ చేసుకొని అంతే ఫోల్డింగ్ వేసుకోవచ్చు. ఎక్సెస్ క్లాత్ అంతా మీరు ఆ పక్కకి వదిలిపెట్టేయచ్చు. ఎప్పుడు చూస్తున్నారా? ఈ ఓపెన్స్ తీసుకొచ్చి ఇలా ఫోల్డింగ్ వేసేయాలి. 4 ఫోల్డింగ్స్ ఎంత మనకు కావాలి టాప్ కట్ చేసుకోవడానికి అంతే మెజర్మెంట్ చూసుకొని ఎక్సెస్ క్లాత్ ఇలా ఫోల్డింగ్స్ మనకు వదిలిపెట్టేసుకుంటే ఆపోజిట్గా మనకు ఒకటే పీసు ఎక్స్ట్రా మిగులుతుంది. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను నేను, అంటే మధ్యలో హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇవి 2 పార్ట్స్, కింద 2 పార్ట్స్, 4
4గా వేసుకున్నాను, 4 మడతలుగా. చూసారా, నా వైపుకి ఫోల్డింగ్స్ వేసున్నాను, అటు ఓపెన్స్ పెట్టున్నాను. నేను చెప్పాను కదా మెజర్మెంట్ టాప్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంది అని. ఇదిగోండి, కరెక్ట్గా మనకు షేప్ కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యే టాప్ ఒకటి తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి టాప్ని. చూసారా, ఇలా నెక్ షోల్డర్స్ రెండు సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ టాప్ని ఇలా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనం మెజర్మెంట్ అయితే టేప్తో పెట్టుకోవట్లేదు, డైరెక్ట్ మెజర్మెంట్ ఫిట్టింగ్ టాప్ తీసుకొని దాన్నే నేను ఇలా లైనింగ్ మీద పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని ఎలా ఫిట్టింగ్ ఉందో కరెక్ట్గా అలాగే మనము డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేసుకోవాలి, ఎంత లూజ్ వరకు పెట్టుకోవాలి, ఎంత అయితే ఎక్సెస్ క్లాత్ ఖర్చు పెట్టుకోవాలి మనం అనేది మీరు ఒకసారి గమనించి క్లియర్గా వీడియో మొత్తం చూడండి. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. నేర్చుకునే వాళ్ళైతే కనుక మీకు స్కిప్ చేస్తూ చూసారంటే, చాలామంది స్కిప్ చేసేసి మళ్ళీ మ్యామ్ మాకు అర్థం కాలేదంటున్నారు. అందుకోసం మీరు ఒకసారి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగారంటే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా ఫోల్డింగ్స్ లేకుండా చక్కగా మీరు ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర నుంచి మీరు ఇలా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోండి. ఇలా చూస్తున్నారా, ఎంత క్లాత్ ఉందో మీకు కరెక్ట్గా ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి, మనకి టాప్ తీసుకునేటప్పుడు కొంచెం మడతలుగా ఉండేటట్టు చూసుకోకుండా ఇలా ఈ విధంగా తీసుకోండి. ఎంతవరకు షోల్డర్స్ స్టిచ్చింగ్ అయి ఉన్నాయి, నెక్ లూజ్ ఎంతవరకు కటింగ్ అయ్యింది అనేది కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే ప్యాటర్న్లో మనం డ్రా చేసుకోవాలి. రండి, మనం పరుచుకున్నాము ఆల్మోస్ట్. టేప్తో ఇప్పుడే పని లేదు, పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, నేను ఈ బార్డర్ వరకు లెంత్ ఎక్కువ అయింది కాబట్టి ఈ బార్డర్ అంతవరకు నేను ఫోల్డింగ్ చేసేస్తున్నాను టాప్ని. ఇదిగోండి, ఈ డిజైన్ బార్డర్ ఉంది కదా, అంతవరకు తీసేస్తున్నాను కాబట్టి లైనింగ్ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తక్కువే ఉండాలి. ఇదిగోండి, ఉంది కదా, నాకు ఇంతవరకు అవసరం లేదు, టాప్ లెంత్ తగ్గించేస్తున్నాను. ఇక్కడికి కొంచెం టాప్ ఇక్కడికే వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్గా ఉంటుంది ఫోల్డింగ్స్. అందుకనే నేను ఈ వైపుకి వేసుకున్నాను. చూసారా, ఈ వైపు వేసుకొని ఇలా మడతలు లేకుండా ఇలా ఎంతవరకు అయితే మనకు ఫిట్టింగ్ ఉందో అంతవరకు కరెక్ట్గా మనం చేత్తో మడతలు తీసుకొని కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను చూపించే విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కనుక ట్రై చేశారంటే ఒక 5 నిమిషాల్లో మీరు కూడా నేర్చేసుకొని టాప్ కుట్టేస్తారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూపించే విధంగా చేయండి. లేదు మెజర్మెంట్స్ అర్థమవుతుంది మేడం మాకు, మీరు టేప్తో మెజర్మెంట్ అయితే ఎలా పెడుతున్నారో ఆ మెజర్మెంట్ కూడా చూపించండి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం ఆ మెజర్మెంట్ ప్రాసెస్ వీడియో కూడా పెడతాను. చూడండి, 2 ప్రాసెస్ పెడతానండి. మీకు ఏ ప్రాసెస్ ఈజీయో అదే ఫాలో అయ్యి నేర్చుకోండి, ఓకేనా. ఇదిగోండి, ఇలా మనం ఎంతైతే మనకు కావాలో విడ్త్ అండ్ లెంత్ పెట్టుకున్నాం. ఇలా మీరు ఎక్కడైనా ఫోల్డింగ్ ఉంటే పొరపాటున అలా పెట్టేసి గీసేసారంటే అక్కడ క్లాత్ అనేది తగ్గిపోతుంది, మీకు టాప్ మెజర్మెంట్ కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. ఒకసారి మీరు ఇలా పెట్టుకున్న తర్వాత కూడా మెజర్మెంట్తో ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, నేర్చుకునే వాళ్ళు ఇదే చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఆర్మ్ హోల్స్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ కొంచెం పైన ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ దగ్గర మనం ఇదే షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ టాప్ అయితే నేను ఎలా పరిచానో అదే షేప్లో మీరు డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, డాట్స్ లాగా ఇట్లా మార్జిన్ వేసుకోండి, లేకపోతే ఇలా చిన్న చిన్న షేప్స్ లాగా పెట్టండి. ఇలా ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా మనకి, ఈ కట్స్ దగ్గర ఓపెన్స్ టాప్ది ఇక్కడికి ఇలా సైడ్కి మార్జిన్ ఒకటి ఇస్తున్నాను. ఇదిగోండి, కట్స్ కోసం కరెక్ట్గా మార్జిన్ చేయండి, ఓకేనా. ఇక్కడ నెక్ ఎంత కట్ అయిందో అంతవరకే మీరు నెక్ లూజ్ లోపలికి, ఇదిగోండి చూడండి, ఎంతైతే కట్ అయిందో కరెక్ట్గా అంతే పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోండి. నెక్ లూజ్ ఉంది కదా 1/2 ఇంచు లోపలికి పెట్టుకోండి.
ఇదిగోండి ఇక్కడ ఒక పావించు లోపలికి పెట్టుకోండి. ఇక్కడ లెంత్ జస్ట్ మార్జిన్ చేయండి, ఎందుకంటే మీరు క్యాన్వాస్ వేసుకుంటారు కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా కరెక్ట్ నెక్ లెంత్ మెజర్మెంట్ క్యాన్వాస్ మీద వేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ నెక్ లూజు అండ్ షోల్డర్ మార్జిన్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్కి నెక్ లూజ్ లోపలికి మార్జిన్ చేయండి, ఇక్కడ షోల్డర్కి కొంచెం బయటికి మార్జిన్ చేయండి. అన్నిటికీ ఇదే ప్రాసెస్. మీరు చూడండి, ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం లోపలికి కొంచెం, ఇది కూడా స్టిచ్చింగ్ కోసం బయటికి కొంచెం, ఉన్నదానికి బయటికి కొంచెం, అంటే మనకి ఫుల్ షోల్డర్ కరెక్ట్గా ఎక్కడి వరకు ఉందో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్ మార్జిన్ చేసాం కాబట్టి ఇదిగోండి స్టిచ్చింగ్ కోసం ఒక పావించ్ బయటికి మార్జిన్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఇదే ప్రకారంగా ఆర్మ్ హోల్ గీసుకోవాలి, మార్జిన్ చేసుకోవాలి. చూడండి ఈ ఆర్మ్ హోల్ ఎలా అయితే ఉందో ఇది ఆర్మ్ హోల్ ఎలా తీసారంటే మీకు ఇదిగోండి ఇలా ఈ చెస్ట్కి ఇక్కడ సైడ్కి ఇలా మార్జిన్ చేసి చూసారా, దీన్ని ఈ షోల్డర్ని ఇప్పుడు బాక్స్గా గీస్తున్నాం మనం. ఇదిగోండి ఇలా బాక్స్ చేసుకున్నాం చూసారా. మనమైతే షోల్డర్ దగ్గర మార్జిన్ పెట్టుకున్నాము, తర్వాత ఆర్మ్ హోల్ మార్జిన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా పైకి జరిపి ఈ చెస్ట్ లూజ్కి ఇలా సైడ్కి ఈ షోల్డర్కి నేరుగా ఇట్లా బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈజీగా. దీన్ని చూడండి ఇలా చూసారు కదా, ఆర్మ్ హోల్ కూడా చాలా ఈజీగా డ్రా చేసేయచ్చు. న్యూ లెర్నర్స్ అయితే నేను చెప్పే ప్యాటర్న్ కనుక ఫాలో అయ్యారంటే మీరు తొందరగా టైలరింగ్ నేర్చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మటుకు ఎక్కువ పెట్టుకోండి. ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ అయినా ఇక్కడ వరకు పెట్టుకోండి. ఇక్కడ కట్స్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ సైడ్కి నేను మార్జిన్ వేస్తున్నాను చూసారా, అక్కడ మాత్రం జస్ట్ 1 ఇంచ్ లోపలికి తీసుకోండి. ఎందుకంటే ఇదే అండి మెయిన్ ఫినిషింగ్ టాప్కి కట్స్ అండ్ నెక్. మీరు టాప్ చక్కగా కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ చేసుకొని నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడ టాప్కి పోతాయి తెలుసా, మన నెక్స్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి ఈ కట్స్ దగ్గర. ఎందుకు ఇక్కడే పొరపాటు పోతాయి అందరికీ, మేడం ఎంత కుడుతున్నా నాకు కట్స్ రావట్లేదు అంటారు చాలామంది. మీరు చేసే తప్పు ఒకటేనండి, ఏం లేదు. కొత్తగా నేర్చుకునేవారు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఇక్కడైతే చెస్ట్ దగ్గర ఎంత పెడతారో ఇక్కడ కూడా ఇంచుమించు 1.5 పెట్టేసుకుంటున్నారు, 1.5 ఇంచ్ పెట్టేసుకుంటున్నారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎంతైతే ఫోల్డింగ్ చేసుకుంటామో ఈ కట్స్ కుట్టేటప్పుడు అంతకు మించి క్లాత్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి ఫోల్డింగ్ పడిపోతాయి. అవునా, ఇక్కడికి వచ్చేసరికి ఫోల్డింగ్ పడిపోతే మీరు ఏం చేస్తారంటే కుట్టడానికి ఇబ్బంది పడతారు. నేర్చుకునే వాళ్ళు ప్రొఫెషనల్స్ అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత ఫోల్డింగ్ చేయాలి, ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చేసేస్తారు. మీరు నేర్చుకునే వాళ్ళైతే 1 ఇంచ్ లోపే ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీకు తప్పు పోకుండా కరెక్ట్గా మీరు కుట్టగలుగుతారు. ఇక్కడే తప్పుపోతుంది కాబట్టి ఇది ఒకసారి నేర్చుకునే ప్రాసెస్లో మీరు కనుక ఇలా ట్రై చేశారంటే ఈ కట్స్ దగ్గర ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా మీకు కుదురుతుంది టాప్. ఓకేనా, ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఒకసారి మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఇక్కడ జస్ట్ 1 ఇంచ్ పెట్టుకున్నారంటే మీకు ఇక్కడ కుదరకుండా పోవడం అస్సలు సమస్య లేదు. ఓకేనా, ఇదిగోండి ఇలా ఇక్కడ 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు టాప్కి. ఓకేనా, లేకపోతే ఎక్కువ పెడితే ఫోల్డింగ్ వచ్చేస్తుంది. క్లాత్ ఉంది కదా అని ఒక 2.5 మించి 2 మించి పెట్టేసుకున్నారంటే ఈ నడుం దగ్గర షేప్ ఉందే అది కరెక్ట్గా మీకు ఫిట్ అవ్వదు. ఫిట్ అయ్యిందంటే అవి ఫోల్డింగ్స్ పడతాయి. ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా మీకు కుదరదు. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్ అంతా మనం డ్రా చేసుకున్నాం చూసారా. ఒకసారి ఈ విధంగా మనమైతే మెజర్మెంట్ పెట్టుకో ఉన్నాం కదా, ఈ ప్రకారంగా మార్జిన్ అయితే చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇది తీసేస్తున్నాము. ఇలా చూడండి, ఇది కరెక్ట్గా మనం మెజర్మెంట్ అయితే పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం టాప్ కటింగ్ చేసేసుకుందాం.
ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో మనము అంతే ఎక్స్ట్రా క్లాత్ ఇంకా ఎక్కువ తీసుకునే అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ముందుగానే మనం కటింగ్ చేసుకోగానే ఇక్కడ ముందుగా టక్స్ ఒకటి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి కట్స్ అని టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఇలా మీరు మార్జిన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి. మీరైతే నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ అండ్ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ మనమైతే ఎలా మెజర్మెంట్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో నేను కరెక్ట్ ఫిట్టింగ్ టాప్ తీసుకొని కట్ చేశాను ఒక 5 మినిట్స్లో. చూడండి, ఇదిగోండి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. అంటే చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనం టక్స్ పెట్టుకున్నామంటే మన ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మర్చిపోము. ఇదిగోండి మన కటింగ్ అయితే అయిపోయింది కదా. నెక్ మనం క్యాన్వాస్ వేసేటప్పుడు మనం తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నేను ఇదిగోండి ఈ మార్జిన్ మీదే ముందుగానే మీరు ఇక్కడ ప్రింట్ వచ్చేటట్టు మీరు ముందుగా మార్జిన్ వేసుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ న్యూ లెర్నర్స్ అయితే చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక టైలరింగ్ క్లాసెస్లో మీరు టాప్కి చేయాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మెజర్మెంట్ మన పౌడర్ ఉంటుంది. మనం ఫస్ట్ పైన అయితే మార్జిన్ చేస్తున్నాం కదా, ఈ మెజర్మెంట్ ప్రకారం మనం మార్జిన్ అయితే చేస్తున్నాం కదా, అదే ప్రకారంగా మళ్ళీ మీరు డబల్ అంటే థిక్ లేయర్ లాగా ఫామ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ కిందకి ఇదిగోండి ఇలా ఈ పౌడర్ని ఇలా అన్నారంటే ఈ ఎక్సెస్ పౌడర్ అంతా మనకు ఈ క్లాత్లో ఉంచి సన్న ఇదిగోండి ప్రింట్ లాగా మనకి ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ పడిపోతాయి. ఇవి మార్జిన్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదొక టిప్, మీరు నేర్చుకునే వాళ్ళైతే ఫాలో అయిపోండి. తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా మార్జిన్ చేసేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్గా పడిపోతుంది, కొంచెం లోపలికి బయటికి పడిపోతాయి. కాబట్టి మీరైతే ముందు మార్జిన్ చేసేసుకున్నట్టు స్టిచ్చింగ్ వేసుకోండి అటొకటి ఇటొకటి. తర్వాత మీరు మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాలి ఖచ్చితంగా. టేప్తో ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోండి. ఇలా దీంట్లో ఇదిగోండి దీంట్లో మెత్తటి శాండ్ లాగా ఉంటుంది కాబట్టి పౌడర్ చూడండి, మెత్తటి పౌడర్ ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి మార్జిన్ కూడా ఈజీగా పడిపోతుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి నేర్చుకునే వాళ్ళు. పెద్ద కష్టమే అనిపించదు, మీకు ఈజీ అనిపిస్తుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇట్లా 4 సైడ్స్ మార్జిన్ అయితే ముందే వేసేసుకోండి. ఈ పౌడర్ అనేది ఒక సైడ్ మార్జిన్ చేశారంటే ఈ మార్కర్ పౌడర్ వచ్చేసి మెత్తగా ఉంటుంది. ఇలా అంటే మీరు కింద సైడు లేయర్ ఫామ్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా 4 సైడ్స్ వేసుకుంటే మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇటు సైడ్ పడిపోయింది కదా, ఇటు కూడా ఒక మార్జిన్ వేసేస్తున్నాం లాస్ట్గా. తర్వాత ఇదిగోండి ఓకేనా, మనకు టాప్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాము. మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి దీంట్లో హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అయితే మీకు మిగిలిన క్లాత్లో దీంట్లో లైనింగ్ తీసుకోండి, షార్ట్ హ్యాండ్స్ తీసుకోండి లైనింగ్లో కూడా. లేదు ఫుల్ హ్యాండ్స్ అనుకుంటే ఎల్బో వర్క్ అయినా లేకపోతే 3/4 అయినా అయితే మీరు డైరెక్ట్గా లైనింగ్ లేకుండా తీసుకోవాలి. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇంకా లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్బో వర్క్ అయినా 3/4 వర్క్ అయినా కానీ మీరు లైనింగ్ ఇంకా అవసరం లేదు. షార్ట్ హ్యాండ్స్కి అయితే మీరు లైనింగ్ వాడుకోవాలి. ఇదిగోండి నేనైతే దీనికి 3/4 హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ అయితే ఇప్పుడు మీకు కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని, ఫ్రంట్ పార్ట్ ఒకసారి ఎలా తీసుకుందామో చూద్దాం. ఇదిగోండి మనము 2 పార్ట్స్గా సపరేట్ చేసేసాం కదా ఉన్న క్లాత్ని. ఇదిగోండి ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను నేను. మనకి ఫ్రంట్ డిజైనర్ పార్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే ఇస్తారు, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా సెంటర్లో డిజైన్ ఉంటాయి, కొన్ని సర్కిల్స్, కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా సెంటర్కి వేసుకోవాలి. ఇది అటు ఇటు అయినా ఇబ్బంది లేదు కాబట్టి నేను ఉన్న క్లాత్ని ఇలా సెంటర్కి వేసేసుకున్నాను. తక్కువే ఉంది కాబట్టి విడ్త్ సెంటర్కి వేసేసుకుంటున్నాను. దీన్ని మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా కరెక్ట్ ప్రాసెస్లో, కరెక్ట్ మెజర్మెంట్లో. ఈ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొచ్చి నేను ఈ టాప్ పైన పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ ప్లెయిన్ వదిలేసి కొంచెం
ఇక్కడ వరకు మార్జిన్ చేసేస్తున్నాను. ఏం లేదండి, లైనింగ్ ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్, జస్ట్ హాఫ్ ఇంచ్ లూజ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉన్న మెజర్మెంట్కి కొంచెం హాఫ్ ఇంచ్, ఎందుకంటే మనము లైనింగ్ తీసుకొచ్చి దీని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద జాయింట్ చేసుకోవడానికి, అటు ఇటు కదలకుండా ఉండడానికి ఎక్సెస్ క్లాత్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు టాప్ నేను చెప్పాను కదా, లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి, మెయిన్ టాప్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం నేను ఈ బార్డర్ వరకు లెస్ చేస్తున్నాను, అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది నాకు అవసరం లేదు, చూడండి. ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు తీసేస్తున్నాను టాప్ని, ఓకేనా. లెంత్ తగ్గించేస్తున్నాను, అంటే ఇది లెంత్ ఎక్కువైంది కాబట్టి ఈ బార్డర్ వరకు లెంత్ ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నాము. అంటే నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికి కాబట్టి కరెక్ట్గా నేను ఫోల్డింగ్స్కి కావాలి కాబట్టి 2 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం వదిలిపెడుతున్నాను. ఇదిగోండి ఇది అర్థమవుతుందా మీకు? చూడండి, ఇదిగోండి ఈ బార్డర్ తీసేసి మనం ఒకసారి టేప్తో ఈ టాప్ని మెజర్మెంట్ చూద్దాం. అంటే 35 ఇంచెస్, 35.5, ఓకేనా. 36 పెట్టుకొని మనం షోల్డర్ జాయింట్కి కూడా నేను ఈ టాప్ మెయిన్ టాప్ కరెక్ట్ ఫిట్టింగ్ టాప్ ఎందుకు మెజర్మెంట్ చేశానంటే అది కొంచెం లెంత్ ఎక్కువైపోయిందండి అమ్మాయికి, అందుకని తగ్గిస్తున్నాను. ఇదిగోండి మనం మెజర్మెంట్ మెయిన్ టాప్ వచ్చేసి నేను పట్టి ఫోల్డింగ్ చేసేసాను. తర్వాత మనం తగ్గించాం కదా లెంత్, దాన్ని తగ్గించిన తర్వాత మళ్ళీ నేను పట్టి యాజ్ యూజువల్గా మళ్ళీ సన్న ఫోల్డింగ్స్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ 35కి నేను ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. నేను మొత్తానికి 35 వచ్చేటట్టు చూసుకున్నాను. ఇదిగోండి 37 వచ్చేటట్టు చూసుకొని ఇది ఫోల్డింగ్స్కి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ లెంత్ మార్జిన్ అయితే కరెక్ట్ చేసుకున్నాం బట్టి ఇది తీసేసి ఇలా, ఇక్కడ కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు మెజర్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి ఇది తీసేసేయాలి. ఇదిగోండి ఇలా అయినా కట్ చేసుకోండి, మీకు ఏ ప్యాటర్న్లో ఈజీ అనిపిస్తుందో ఆ సైడ్ ఫోల్డింగ్స్ టర్న్ చేస్తే తీసుకోవాలి ఇలా. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా మనం ఎంత అయితే పెట్టుకున్నాం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుందామండి, ఎక్స్ట్రా వద్దు. కాటన్ కాబట్టి కరెక్ట్గా తీసుకున్నా జాయింట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ కాదు, బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ సపరేట్గా బ్యాక్ సపరేట్గా అయితే మనం ఇందాక ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదే లెంత్తో మనము ఇది కూడా బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ చేసుకుందాం. ఇందాక మనం ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసిన పార్ట్ సైడ్ చూసుకోండి. ఇదిగోండి ఇదే నేను ఓపెన్ చేసింది, థ్రెడ్స్ ఉన్నాయి చూసారా. ఇది ఇలానే, అంటే ఇప్పుడు ఇందాక ఇలా వేసుకున్నామా లేకపోతే ఇలా తీసుకున్నామా అని డౌట్ ఉంటుంది, అక్కర్లేదు. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసిన థ్రెడ్స్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఇలానే నిలువుగా మీరు ఫోల్డింగ్ వేసుకోవచ్చు. ఈ మనకు మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా 3/4 హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఓయమ్మ చాలా ఎక్కువ క్లాతే ఉంది, మనకి ఈజీగా 3/4 వచ్చేస్తుంది. మనకు కావాల్సిన 3/4, మన టాప్ కూడా 3/4 ఉన్నాయండి. ఇదిగోండి ఈ లెంత్ అయితే మనకు వచ్చేస్తుంది. ఈ లెంత్ ప్రకారం ఇక్కడ మన ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా జరిపి పెట్టుకున్నాం. అందుకే అండి బ్యాక్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చేసి, ఎప్పుడు ఈ రెడీమేడ్ టాప్స్కి ఏం చేస్తారంటే మెటీరియల్స్కి మనకి బ్యాక్ ఫ్రంట్ సపరేట్గా ఇస్తారు. హ్యాండ్స్ కూడా దాంట్లోనే జాయింట్లోనే రన్నింగ్లోనే బ్యాక్ పార్ట్కే అటాచ్ అయి ఉంటాయి. మీరు ఆ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి ఎంత కావాలో, ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఎంత సన్నగా ఉంటే దాన్ని బట్టి మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు ఇది ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా ఇలా వేసేసేయకూడదు, ఓకేనా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఎంతైతే ఫోల్డింగ్కి కావాలో మీ స్టిచ్చింగ్కి బ్యాక్ పార్ట్కి అంతే ఉంచుకోండి. ఎక్సెస్ క్లాత్ అంతా పక్కన వదిలిపెట్టండి, సరేనా. అలా చేయడం వల్ల మీకు క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ వరకైనా మీరు ఈజీగా కుట్టొచ్చు. అందుకే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్లాత్ మనం పెట్టుకునే విధానం నేర్చుకోవాలి, ఓకేనా. క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసి పరుచుకునే విధానం, డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు మన క్లాత్ ఎలా అయితే వేసుకోవాలి, ఫోల్డింగ్ సెట్స్ ఎట్ సైడ్ వేసుకోవాలి,
ఎంత లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి అనేది అన్నీ మీరు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. ఇదిగోండి కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి నేను మెయిన్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఈక్వల్గానే ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ బార్డర్ ఏం లేదు కాబట్టి 2 సైడ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ లెంత్కి ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ లెంత్కి బ్యాక్ పార్ట్ కూడా తీసుకున్నాను. అంటే ఫ్రంట్ ఎంతైతే ఫోల్డింగ్ చేస్తామో మనము అదే లెంత్లో బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్స్ చేసుకోవాలి కాబట్టి 2 ఈక్వల్గా. కొన్నిటికి ఇక్కడ బార్డర్ లాగా వచ్చేస్తాయి, దాన్ని ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 ఇంచులు కూడా కలపాల్సిన అవసరం లేదు. ఓకేనా? బార్డర్ ఉన్నప్పుడు మనమైతే ముందు పక్క ఫోల్డింగ్ చేసి కుట్టక్కర్లేదు. కరెక్ట్గా ఎంతైతే టాప్ లెంత్ ఉందో అంతవరకు ఇంతవరకు పెట్టేసుకొని ఇది అలానే ఉంచుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్కే మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి నేను కూడా ఇది ఈక్వల్గా తీసేస్తున్నాను. మీకు ఇప్పుడు ఇక్కడ వరకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఇదిగోండి ఇంకా అయిపోయింది. హ్యాండ్స్ కూడా ఈజీగా మీకు చూపిస్తాను రండి. ఇదైతే ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు ఎంత యూస్ఫుల్ వీడియో అండి. నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్లో నేను చెప్పున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వివరంగా, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం తీసేసాం. నా టాప్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి వెళ్ళిపోదాం రండి. ఇంకా చూడండి ఇలా ఎప్పుడు ఈ ప్రాసెస్లో తీసుకోండి మీరు మెటీరియల్ వస్తే రైట్. ఇంకా మనము నెక్స్ట్ హ్యాండ్స్కి ఇంకా లైనింగ్ వేయట్లేదు. 3/4 అన్నాను కదా, లైనింగ్ అవసరం లేదు. ఇదిగోండి ఇలా మీరు హ్యాండ్స్కి కూడా ఎంతైతే లూజ్ కావాలో అంతే వేసుకొని ఇదిగోండి ఇలా. ఓకేనా? ఎంతైతే మన హ్యాండ్ లూజ్ ఉంటుందో అంత ప్రకారం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం. అంటే ఒకటి డబల్ 2 హ్యాండ్స్ కాబట్టి మనం ఇక్కడ ఫోల్డింగ్స్ వేసాను. అటు సైడు ఓపెన్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇటు లెంత్ తీసుకుంటున్నాను, ఇటు లెంత్. ఇదిగోండి ఈ టాప్ మనం ఇప్పుడు ఇందాక మెజర్మెంట్ టాప్ పెట్టుకున్నాం కదా, అదే ప్రకారంగా హ్యాండ్ కూడా పెట్టుకుందాం. ఇదిగోండి నేను ఇలా హ్యాండ్ అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. డైరెక్ట్ మనం ఎంత ఫిట్టింగ్ టాప్ హ్యాండ్ ఎంత టైట్ది కావాలి, ఎంత లెంత్ కావాలని డైరెక్ట్ మనం హ్యాండ్ అయితే నేను క్లాత్ మీద పరిచేసాను. ఇదిగోండి ఆర్మ్ హోల్, ఇదిగోండి ఇలా ఎంతైతే లూజ్ ఉందో అక్కడ కరెక్ట్ మార్జిన్ చేశాను. ఇక్కడికి ఇదిగోండి షోల్డర్కి కొంచెం పైన జాయింట్ అయ్యింది, స్టిచ్చింగ్ పడి ఉంది ఇక్కడ. దీనికి కొంచెం పైన నేను 1/2 ఇంచ్ పైన మార్జిన్ చేశాను. ఇక్కడ కూడా లూజ్ మార్జిన్ చేశాను. ఈ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఇలా పెట్టి ఎంతైతే లూజ్ ఉందో అంతే ఫిట్టింగ్కి మీరు మార్జిన్ చేసుకోండి. టాప్ అయితే ఎలా చేసుకున్నారు సేమ్ అదే ప్రాసెస్లో. ఇదిగోండి ఇలా లెంత్ ఇక్కడ పైపింగ్ చేస్తున్నారు కాబట్టి మనం ఫోల్డింగ్స్కి అయితే ఫోల్డింగ్స్కి వదిలిపెట్టుకోవాలి, పైపింగ్స్ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా. ఇదిగోండి ఓకేనా? చూడండి మనకి ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఒకసారి మీరు టేప్తో చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ లెంత్ అయిపోయింది, ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసింది. మన ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసేసాం. ఇంకా లెంత్ అయితే మనం ఎక్స్ట్రాది కిందకు వదిలిపెట్టేసుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడి నుంచి నేను ఆర్మ్ హోల్ తీసుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను నేను. మీరు విని చక్కగా అర్థం చేసుకోండి, నేర్చుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో నాకు తెలియజేయండి. నేను మీకు నెక్స్ట్ ఏమేమి వీడియోస్ కావాలో, లేకపోతే ఏం వీడియో మీకు అర్థం కాలేదో, మీకు ఏమన్నా నేర్చుకోవాల్సింది ఉంటే నాకు కమెంట్లో తెలియజేస్తే నేను మీకోసం ఆ వీడియో చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఓకేనా? చూసారు కదా, మనమైతే 3/4 హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్ లేకుండా మనం డైరెక్ట్గా ఇదిగోండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇంకా మిగిలిన టాప్ మనకి ఇది
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది, ఎలా అర్థమైంది ఈ వీడియో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటో నాకు టెక్స్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.